ప్రస్తుతం పసిడి ధర వింటేనే జల్లుమంటోంది. అందుకే గోల్డ్ రేట్ సామాన్యుల ఊహకు కూడా అందటం లేదు. అలాంటి బంగారాన్ని తిరుమల శ్రీవారికి కానుకలుగా ఎలా ఇస్తున్నారో, ఎన్నో కష్ట నష్టాలు కోర్చే ఏడుకొండలు ఎక్కి శ్రీవారి దర్శనంతో అలౌకికమైన ఆనంద అనుభూతిని పొందుతారు భక్తులు. అదే సమయంలో ఆ స్వామికి కానుకల సమర్పణలో కూడా అమితమైన ఆత్మతృప్తిని పొందుతుంటారు. ఇంతకీ ఆ హుండీ సాంప్రదాయం ఎప్పుడు మొదలైందో ఇప్పుడు చూద్దాం. గోల్డ్ మార్కెట్ రోజుకో రికార్డుతో షేక్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా బంగారం ధరలు సరికొత్త స్థాయిల్లో కదలాడుతున్నాయి. పుత్తడి విలువ ఏకంగా 76,000 పైకి చేరింది. కొనాలంటే కొరివి అన్న చందంగా గోల్డ్ రేట్లు మారాయి. అయినప్పటికీ తిరుమల శ్రీవారికి బంగారం రూపేణా వచ్చే కానుకలు మాత్రం తగ్గడం లేదట. బహిరంగ మార్కెట్లో పసిడి ధర పరుగులు పెడుతున్నప్పటికీ స్వామికి నిలువు దోపిడీ ఇవ్వడంలో భక్తులెక్కడా వెనకడుగు వేయడం లేదని అర్థమవుతోంది. ప్రత్యేకించి భారతీయ మహిళలకు బంగారానికి విడదీరాని బంధం ఉంటుంది. వారి మధ్య ఈ అనుబంధం శతాబ్దాలుగా కొనసాగుతోంది. భారతీయులకి బంగారం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారాభరణాల్ని అలంకరణగా ధరిస్తుంటారు. అందుకే ఏడాదిలో 365 రోజులు బంగారానికి మంచి డిమాండ్ కొనసాగుతుంటుంది. అలాంటిది మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారాన్ని తిరుమల శ్రీవారికి నిలువు దోపిడీగా ఇచ్చేస్తుంటారు. మామూలుగా మహిళలకి బంగారం అంటే చాలా మక్కువ ఉంటుందండి. ఇంట్లో ఎన్న పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు కూడా పిల్లలు అక్క చెల్లెళ్ళు అడిగితే కూడా లేదు లేదు అంటారు. అదే బంగారాన్ని స్వామివారి మీద మక్కువతో ఇష్టంతో ఇస్తున్నారంటే స్వామివారిని ఏ విధంగా ఆరాధిస్తున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ ఆరాధిస్తున్నట్టు పద్ధతి అసలు ఈనాటిది కాదు, ఏ రోజు నుంచి వస్తుంది. ఇప్పుడు కలియుగంలో కూడా, ఈ యాంత్రిక యుగంలో కూడా అంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి నిలువు దోపిడీ బంగారు సమర్పిస్తున్నంటే ఇది చాలా చాలా విశేషమైనటువంటి దినంగా మనం భావించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల కొండకు చేరి శ్రీవారికి కానుకలు సమర్పించే సంప్రదాయం తొలి రోజు నుంచి ఉండేది. శ్రీవారికి హుండీ ఏర్పాటు చేయకముందు భక్తులు తమ కానుకల్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచి వెళ్లిపోయేవారు. అయితే 1821 జూలై 25న శ్రీవారి హుండీ ఏర్పాటైంది. శంఖు చక్రాలు, తిరునామాలు ముద్రించిన రాగి గంగాళాన్ని శ్రీవారి హుండీగా ఉపయోగిస్తారు. దాన్ని కొప్పెర అని కూడా అంటారు. బంగారు నగలు, వెండి పాత్రలు, ముడుపులు, నాణేలు, నోట్లు, వస్త్రాలు, కర్పూరం, బియ్యం ఇలా ఎన్నో రకాలైన వస్తువుల్ని భక్తులు స్వామివారికి కానుకలుగా ఈ హుండీ ద్వారా సమర్పిస్తారు. నిటారుగా పెద్ద సంచి ఆకృతితో ఏర్పాటు చేసిన తెల్లని గుడ్డలో పెద్ద రాగి గంగాళాన్ని దించి పైగుడ్డను తాళ్లతో కట్టి వేలాడదీస్తారు. ఆ గుడ్డపై శ్రీవారి శంఖుచక్రాలు, తిరునామాలు చిత్రించి ఉంటాయి. భక్తులు వేసే కానుకలు భద్రంగా సరాసరి గంగాళంలో పడిపోతాయి. లోనే తిరుమల ఆదాయం, అందులోనూ ప్రధానంగా హుండీ ఆదాయం నుంచి పూజలకు, అర్చనలకు, ఉత్సవాలకు ఖర్చులు పోగా ఆనాటి ప్రభుత్వమైన ఈస్ట్ ఇండియా కంపెనీకి దాదాపు ₹1,00,000 మిగులుండేదట. ఇక ప్రస్తుతం శ్రీవారి ఒకరోజు సగటు ఆదాయం 1,50,00,000 పైగా ఉంది. ఈ హుండీ గుడ్డపై గల తాళ్లపైన దేవస్థానం సిబ్బంది సీళ్లు, అలాగే జియంగారి సీళ్లు 6 లక్కతో వేస్తారు. ఈ హుండీని విప్పేటప్పుడు అధికారులు ఆ సీళ్లు సరిగ్గా ఉన్నదే లేనిది తనిఖీ చేస్తారు. హుండీని రోజుకు 2 సార్లు మధ్యాహ్నం 2వ నైవేద్య కాలంలో, మళ్లీ రాత్రి ఏకాంత సేవా సమయంలోనూ విప్పుతారు. అయితే భక్తుల రష్ ఎక్కువగా ఉన్న సమయాల్లో, కానుకలు ఎక్కువగా వస్తే హుండీని రోజుకు 3-4 సార్లు కూడా తీస్తారు. వాటన్నింటినీ ఆలయంలోని ఆనంద నిలయం వెనక భాగంలోని పరకామణి అని పిలిచే స్థలంలో లెక్కిస్తారు. 1965 వరకు హుండీలోని కానుకల్ని బంగారు వాకిలి వద్దే లెక్కించేవారు. అయితే కానుకలు పెరగడంతో లెక్కింపు కోసం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో రోజు 12 నుంచి 13 గంగాళాలు నిండుతాయి. పురాణాల ప్రకారం హుండీ ఉన్న ప్రాంతంలో జగద్గురువైన శ్రీమద్ శంకర భగవత్పాదులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని, అందువల్లే అపరిమితమైన సంపద హుండీలోకి చేరుతోందని నమ్మకం. శ్రీవారి హుండీ కింద శ్రీచక్రమున్నట్టు 1992లో టీటీడీ వేద పండితుడు శ్రీరామనాథ ఘనాపాటి తన రచనలో తెలిపారు. తాను వేద విద్యార్థిగా ఉన్నప్పుడు అక్కడ తవ్వకాల్లో శ్రీచక్రమున్న విషయాన్ని గుర్తించినట్టు వెల్లడించారు. అందుకే ఆలయంలో ఎన్ని మార్పులు జరిగినా హుండీ స్థానం మాత్రం మారలేదని అర్థమవుతోంది. వెంకటేశ్వర స్వామిపై మహాలక్ష్మి అమ్మవారు ఉండడంతో అంతులేని సంపద వస్తోందని భక్తుల నమ్మకం. కానుకల ద్వారా తిరుమల ఆలయానికి వచ్చినంత నగదు, బంగారం మరే ఇతర దేవస్థానాలకి రాదు.
అందుకే తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఆయన అసలే శ్రీనివాసుడు. ఆయన పేరులో, ఇంటిలో, హృదయంలో లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది. దానికి తోడు 7 కొండలపై ఆయనకు నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా భోగాలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల విలువ పెరగడమే గాని తరగటమనే మాటే ఉండదు. మరి ప్రపంచంలోకెల్లా ధనవంతుడైన ఆ దేవుడికి 11 టన్నులకు పైగా బంగారముందంటే ఆశ్చర్యమేముంటుంది?